హైదరాబాద్లోని బంజారా హిల్స్ వైపు ఉన్న నిమ్స్ దగ్గర ఉన్నాము. ఇది జీవీకే మాల్కి దగ్గరగా ఉంటుందన్నమాట. చాలామంది పేద ప్రజలు ఉదయం 6 గంటల నుంచి ఇలా ఉన్నారు. ఇది జీవీకే మాల్ వెళ్ళే రోడ్ అనమాట. ఈ పక్కనే ఇలా టిఫిన్ అందిస్తారన్నమాట. దాదాపు ఉదయం 6 గంటల నుంచి వీళ్ళు నిలబడి ఉంటారు. ఇదిగో టిఫిన్స్ తీసుకొని వచ్చారు. ఇతని పేరు వీరబాబు అనమాట. దాదాపు ఈయన 4 సంవత్సరాల నుంచి వీళ్ళందరికీ టిఫిన్స్ తీసుకొని వస్తున్నారు. ఏ ఒక్క రోజు కూడా మిస్ కాలేదన్నమాట. పండగలైనా, పబ్బమైనా, వానైనా, ఎండైనా, ఏదైనా సరే కంపల్సరీగా ఇది పెట్టినాకనే వాళ్ళ ఇంట్లో పనులు కానీ ఏవైనా కూడా చేసుకుంటారట. అందరికీ ప్లేట్లు ఇస్తున్న ఈ వ్యక్తి పేరు ఆనంద్ గారు. చాలా పద్ధతిగా వీళ్ళందరినీ వరుసలో నిలబడతారు. ఎక్కడ కూడా వీళ్ళందరూ తోసుకోకుండా చూస్తారనమాట. ఊతప్పము, ఉప్మా, చట్నీ ఇవి ఈరోజు ఇచ్చే ఐటమ్స్ అనమాట. దీంతో పాటు ఒక ఫ్రూట్ కూడా ఇస్తారనమాట, లేదా ఒక చపాతీ ఇస్తారనమాట. ఇది ఏదో పెట్టాము చేసామన్నట్లు ఉండదన్నమాట. చాలా భక్తిగా, పరమ పవిత్రంగా వడ్డిస్తారనమాట. భగవంతుడికే వడ్డిస్తున్నాము అన్నట్లుగా వీళ్ళు వడ్డిస్తారు. వీళ్ళు మానవ సేవే మాధవ సేవ అని నమ్ముతారట. అందుకనే ఇట్లా ఏదైనా సరే దేవుడికి సమర్పించిన తరువాతనే పేద ప్రజలకు వడ్డిస్తారు. మా చిన్నతనంలో మా తాతయ్య గారు చెప్పేవాళ్ళు, లైన్లో ఎంతమందైనా నిలబడనివ్వండి, వాళ్ళందరికీ సరిపోయేలాగా వడ్డించి మాత్రమే ఈ టీం మెంబర్స్ వెళ్తారు. ఏ ఒక్కరు కూడా ఆకలితో వెనుదిరగటం అనేది ఇక్కడ ఉండదన్నమాట. చాలా బాగా, చాలా ప్రేమగా వీళ్ళందరూ వడ్డిస్తున్నారనమాట. ఎక్కడ కసురుకోవటం కానీ ఏ మాత్రము లేదన్నమాట. వెనకటి కాలంలో డొక్కా సీతమ్మ గారని ఒక ఆవిడ ఉండేదని విన్నాను. ఆవిడ రూపంలో ఉన్న వాళ్ళే వీళ్ళంతా అని అనిపిస్తుంది. ఆవిడ కూడా అంతేనట. ఎవరు వచ్చినా కూడా లేదు కాదు అనకుండా భోజనాన్ని వడ్డించేదని విన్నాను. ఎవరన్నా బర్త్డేలు లేదా వార్షికోత్సవాలు, జయంతులు ఇట్లాంటివి ఉంటే డొనేషన్స్ ఇస్తారట. ఎవరి డొనేషన్స్ రానప్పుడు ఈ 10 మంది టీం సభ్యులు వాళ్ళ జేబుల్లో నుంచి తీసి కూడా దాదాపు ఇలా సర్వ్ చేస్తారట. ఒక్కొక్క నెల అయితే ఎక్కడి నుంచి ఎలాంటి డొనేషన్స్ కూడా రావట, వాళ్ళ చేతుల్లోనే ఇస్తారు. చూసారు ఇక్కడ బాబు జామకాయలు ఇస్తున్నాడు. ఈరోజు ఫ్రూట్స్ జామకాయలు తెచ్చారు. మనం అనుకుంటాం వీళ్ళు ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు, చాలామంది డబ్బులు దాచిపెట్టుకొని ఇలా టిఫిన్స్ తింటున్నారు, చాలా సోమరిపోతుల్ని తయారు చేస్తున్నారు అని అనుకుంటారు. మనకు ఒక్కొక్కసారి వీడియో చూసినప్పుడు అలా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మన దగ్గర చేతిలో ఉండొచ్చు, మంచి బట్టలు కట్టుకోవచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ చేతిలో మనీ అనేది ఉండాలి కదా. లేని సందర్భాలు కూడా ఉండొచ్చు. ఉంటేనే అలా వస్తారు తప్పితే ఇంకా ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు అలా తినటానికి వచ్చేవాళ్ళు ఉండొచ్చు. ఒకళ్ళు ఇద్దరి కోసము చాలామంది పేదవాళ్ళని ఆకలితో ఉంచలేం కదా. ఈ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవటానికి నేను 2 రోజులు వెళ్ళాను. అంటే ఫేక్ అయితే ఇవ్వకూడదు అని అనుకున్నాను. సో అందుకే ఒక 2 days స్పెండ్ చేశాను. మొదటి రోజు వెళ్ళినప్పుడు ఉప్మా ప్లస్ ఇడ్లీ ప్లస్ చపాతీ ఇచ్చారనమాట. రెండవ రోజు వచ్చేసి ఊతప్పము ప్లస్ ఉప్మా ప్లస్ ఒక ఫ్రూట్ ఇచ్చారనమాట. ఇది వీళ్ళది చాలా జెన్యూన్ ఆర్గనైజేషను. చాలా బాగుంది. చాలా పద్ధతిగా వీళ్ళందరూ పద్ధతిగా వడ్డించడం కూడా చాలా బాగుంది. చాలా ప్రేమగా వడ్డిస్తారనమాట. ఇదిగో చపాతీలు చూసారా, దాదాపు 800 చపాతీలు తీసుకొని వస్తారు. ఒక్కొక్కళ్ళకి 2 చపాతీలు ఇస్తారు. ఎవరన్నా కాస్త మధ్యాహ్నానికి కావాలి, కాస్త ఇంకో చపాతీ ఇవ్వండి అన్నా కూడా ఇస్తారన్నమాట. చాలా ప్రేమగా వడ్డించడం అయితే నేను ఇక్కడ చూశాను. రామకృష్ణ మఠంలో కూడా ఇంతే ప్రేమగా వడ్డిస్తారు. తర్వాత నాంపల్లి పబ్లిక్ గార్డెన్ దగ్గర కొంతమంది యువకులు ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడి వాళ్ళు కూడా ఇంతే చాలా ప్రేమగా వడ్డిస్తారనమాట. చాలా బాగుంది. ఎక్కడో కొంతమంది యువకులు మాత్రమే పాడైపోయేది, కొంతమంది యువకులు మాత్రం ఇంకా చక్కగా బాగానే ఉన్నారు అని అనిపిస్తుంది ఇలాంటి పిల్లల్ని చూసినప్పుడు, సేవ చేయడానికి వచ్చే పిల్లల్ని చూసినప్పుడు. ఇక్కడ తింటున్న వాళ్ళలో చాలామంది రైతులు అన్నమాట. వేరే ఊర్ల నుంచి, డిస్ట్రిక్ట్ల నుంచి, రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు అన్నమాట. నిమ్స్ ఆసుపత్రిలో దాదాపు 10 రోజులు 15 రోజులు ట్రీట్మెంట్ కోసం ఉండాల్సి వస్తుంది. ఆ టైంలో అటెండర్లుగా వచ్చిన వాళ్ళకి ఫుడ్ దొరక్క చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. వాళ్ళ కోసం ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి అన్నమాట.
మార్నింగ్ 7:30 to 8 o'clock వరకు ఉంటుంది. ఈఎస్ఐ దగ్గర కూడా అంతే ఉంటుంది. 8:15 to 8:30. ఓకే, ఇది మీరే చేస్తారా లేకపోతే ఎవరికైనా ఆర్డర్ ఇచ్చి చేయిస్తారా సార్? ఆయన చేసి తీసుకొని వస్తారు. ఓకే, మీరందరూ టీమ్ మెంబర్సా సార్? ఇప్పుడు ఉన్నారా సార్? అందరూ వస్తే ఒకసారి మా విజువల్లో మేము తీసుకుంటాం. వీళ్ళు టీమ్ మెంబర్స్ అన్నమాట. కొంతమంది వీడియోలో లేరు. మీ పేరండి? వీరబాబు గారు. ఇది మీరు ఆర్గనైజేషన్ గా ఏర్పడ్డారండి, హెల్ప్ చేస్తున్నారు కదా, హెల్పింగ్ హ్యాండ్ పేరిట ఏర్పడ్డారా? ఎన్ని ఇయర్స్ అవుతుందండి ఇలా చేస్తూ? 4 years. ఎందుకండి, ఏ నేపథ్యంలో ఇలా ఫ్రీగా సర్వీస్ చేద్దాం అనుకున్నారు? లాక్డౌన్ లో వీళ్ళకి హోటల్ లేక ఏమీ లేక చాలా ఇబ్బంది పడుతుంటే చూసి ఏదో సాయం చేయాలి కానీ టిఫిన్స్ రెడీ చేసి నేనే పెట్టాను. మీరే పెట్టారు? ఫస్ట్ మీ ఒక్కరితోనే స్టార్ట్ అయిందా లేకపోతే సార్ తెమ్మన్నాడు, మీరు తెచ్చేసారు? ఓకే, ఎక్కడెక్కడ చేస్తారండి? నిమ్స్ హాస్పిటల్ అండ్ ఈఎస్ఐ హాస్పిటల్. ఇవి రెండే ఎందుకు ఎంచుకున్నారు? ఇంకా చాలా హాస్పిటల్స్ అవన్నీ ఉన్నాయి కదా సిటీలో. ఇక్కడ దగ్గర పక్కన హోటల్స్ లేవు ఇక్కడ. ఓకే ఓకే, దగ్గర అయితే హోటల్స్ దగ్గర ఉన్నాయి. ఓకే, నిమ్స్ అను ఈఎస్ఐ దగ్గర ఏం లేవని పెట్టారు. అప్పుడైతే లేవు. ఓకే, ఇది పర్ డే ఎంత అవుతుందండి? 5,000 అవుతుంది. ఎవ్రీడే ఉంటుందా ఇది? ఎవ్రీడే, వన్ డే కూడా మిస్ అవ్వదు. ఎంత వర్షం రానియండి, ఏదైనా రానియండి, ఎంత కొట్టుకుపోయినా కానీ మేము పండగలైనా ఏదైనా కూడా పెడతారు. వన్ డే మిస్ లేదు. 4 years నుంచి. మీకు ఈ మనీ అన్ని ఎక్కడి నుంచి వస్తాయండి? ఇది రోజు ఇలా బయట నుంచి ఏం రావు. ఎవరిదైనా బర్త్డే ఉందనుకో వాళ్ళు వచ్చి చెయ్యండి మా పేరు. ఓకే ఓకే, ఎవరు లేకపోతే మేము టీమ్ మెంబర్స్. ఓకే, మీ ఓన్ డబ్బులు కూడా వేసుకొని ఒక్కోసారి సర్వీస్ చేస్తారు. మాక్సిమం 10 days మాది ఉంటుంది, 20 days వాళ్ళు. ఓకే, మీది 10 days ఉంటుంది, తర్వాత వాళ్ళది 20 days ఉంటుంది. ఈ మంత్ లేవు, మొత్తం మాది. ఈ మంత్ ఎవరు ఏమి ఇవ్వాల? ఏప్రిల్లో కానీ మే స్టార్టింగ్ లో కూడా ఎవరు ఏమి ఇవ్వాల? అంతా మీ ఫ్రెండ్స్ నుంచి. మరి కష్టం అనిపించదండి? ఇంట్లో ఖర్చులు అవన్నీ ఉంటాయి కదా. చేస్తామండి, మనిషికి ఎంత వేసుకుని మనిషి 500 వేసుకుంటే 5,000 అవుతుంది కదా. అవును, 10 members. మీరందరూ ఏ ప్రొఫెషన్స్ లో ఉన్నారండి? ఏం చేస్తారండి? ఏంటండి? సోషల్ వర్క్ లోనే ఉన్నారు. చపాతీలు ఒకటేనా లేకపోతే ఇంకేమన్నా పెడతారు? టైంలో ఎంతమంది ఉన్నారండి మీ దాంట్లో? 10 members ఉన్నారు. రోజు ఎంతమందికి పెడతారండి? రోజు 450 members, 500 members. 450 members, 5 members. ఓకే, ఓన్లీ లంచ్ కూడా పెడతారా లేకపోతే ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అండ్ రోటీ? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద బెస్ట్ అండి. నిమ్స్ హాస్పిటల్కి 2 వైపుల ఎంట్రన్స్ ఉందండి. ఒకటి పంజాగుట్ట వైపు ఒకటి ఉంది, ఒకటి వచ్చేసి బంజారా హిల్స్ వైపు ఉందన్నమాట. మనకి పంజాగుట్ట వైపు అయితే బస్సులు కూడా ఉంటాయి, మియాపూర్ వెళ్ళేది ఉంటుంది. నిమ్స్ స్టాప్ అంటే మనకి టికెట్ ఇస్తారనమాట. ఇక్కడ బంజారా హిల్స్ వైపు ఉన్నది ఎమర్జెన్సీ బ్లాక్, క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించిన బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. పంజాగుట్ట ఎంట్రన్స్ నుంచి బంజారా హిల్స్ వైపు ఎంట్రన్స్ వైపు రావడానికి దాదాపు 1.5 kilometer డిస్టెన్స్ ఉంటుందన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు మరొక వీడియో చేయడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్.